దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత బ్యాలెటింగ్ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ మొదలైంది. మరోవైపు దేశవ్యాప్తంగా వేర్వేరు రాష్ట్రాల్లో 48 స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికల కౌంటింగ్ కూడా కొనసాగుతుంది. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఆరంభంలో స్పష్టమైన ఆధిక్యాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 288 నియోజకవర్గాలు ఉండగా ఉదయం 8 గంటల 30 నిమిషాల సమయానికి 90 నియోజకవర్గాలకు సంబంధించి తొలి రౌండ్ ఫలితాలు వెలువడగా 68 చోట్ల ఎన్డీఏ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మహావికాస్ అఘాడీ అభ్యర్థులు కేవలం 14 నియోజకవర్గాల్లో మాత్రమే ఆధిక్యంలో కనిపించారు. మరికొన్ని చోట్ల ఇతరులు లీడ్లో నిలిచారు. ఇక జార్ఖండ్లో ఎన్డీఏకి ఆధిక్యం కనిపిస్తుంది. రాష్ట్రంలో మొత్తం 81 స్థానాలు ఉండగా ఉదయం 8 గంటల 30 నిమిషాలకు 41 స్థానాలకు సంబంధించిన ట్రెండ్స్ వెలువడగా బీజేపీ సారథ్యంలోని కూటమి అభ్యర్థులు 29 చోట్ల, జేఎంఎంఎం నేతృత్వంలోని కూటమి అభ్యర్థులు 12 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో నిలిచారు.